ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అమెరికాలో ఉన్న మాతృభూమి పరిమళాన్ని మర్చిపోని తెలుగు ప్రజలు మరోసారి తమ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు. హ్యూస్టన్ లోని హనుమాన్ దత్తా యోగా సెంటర్ వేదికగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు తెలుగు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. పల్లె అందాలతో అలంకరించిన ప్రాంగణం, రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, సంప్రదాయ గీతాల నడుమ హ్యూస్టన్లోని తెలుగు కుటుంబాలంతా ఒకే వేదికపై ఒకటయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండగానందంలో మునిగిపోయారు. గంగిరెద్దుల ఊరేగింపు, కోలాటం, భోగి మంటలు, ముచ్చట్లు, ముగ్గులు ఇవన్నీ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు ప్రత్యేక కార్యక్రమాలతో సంప్రదాయానికి మరింత మెరుపులెత్తారు. పిల్లల ఆటలు, గాలిపటాల సందడి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. స్వచ్ఛమైన సంప్రదాయ వంటకాలు, పొంగళి, అరటి ఆకుల్లో వడ్డింపు తెలుగు అతిథి సత్కారానికి అద్దం పట్టాయి. వంట నుంచి వడ్డింపు వరకు ప్రతి అంశంలోనూ పల్లెటూరు పద్ధతే కనిపించింది. ఈ సందర్భంగా పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ, ఈ సంక్రాంతి వేళ హ్యూస్టన్ దత్తయోగా సెంటర్కి వచ్చి పండుగను ఆచరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. హ్యూస్టన్లో నిర్మించబోయే కార్యసిద్ధి హనుమంతుడి ఆలయాన్ని, ఇతర దేవతల ప్రతిష్టను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తే ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి సందర్భంలో మీరందరూ కూడా హ్యూస్టన్ ఈ దత్తయోగ సెంటర్ కి అందరూ వచ్చి సంక్రాంతి పండుగలు ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. సో అందరూ కూడా ఇక్కడ నిర్మించేటువంటి కార్యసిద్ధి హనుమంతుడు అందరికీ కావాలి కదా. హనుమంతుడి యొక్క ఆలయాన్ని ఇంకా ఇతర దేవతలు కూడా వస్తున్నారు. అమ్మవారు కూడా వస్తున్నది, శివుడు వస్తున్నాడు, దత్తుడు వస్తున్నాడు. ఒక్క పర్యం అందరూ కూడా కలుసుకొని చేస్తే ఈ ఆలయం తొందరగా అవుతుంది కదా. కుంభాభిషేకం మనం అందరూ తొందరగా చేసుకుందాం. సో ప్లీజ్ యు ఆర్ ఆల్ జాయిన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ హనుమాన్ దత్తా యోగా సెంటర్ హ్యూస్టన్. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వాలంటీర్లు, దాతలు, కుటుంబ సభ్యుల అంకిత భావం ఈ సంబరాలకు బలమైన పునాదయ్యింది. అనుకూల వాతావరణం వల్ల వంటలు, ఆటలు, కార్యక్రమాలు మరింత ఆనందంగా సాగాయి. ఫోర్ట్ బెండ్ కౌంటీ ప్రాంతంలో ఇంతటి ఐక్యత, ప్రేమతో కూడిన తెలుగు సమాజం ఉండటం నిజంగా గర్వకారణం. అమెరికాలో నివసిస్తున్న సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మన సంస్కృతిని తరతరాలకు అందించే దిశగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు ఒక మైలురాయిగా నిలిచాయి. అమెరికాలో ఉన్న మాతృభూమి పరిమళాన్ని మర్చిపోని తెలుగు ప్రజలు మరోసారి తమ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు. హ్యూస్టన్ లోని హనుమాన్ దత్తా యోగా సెంటర్ వేదికగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు తెలుగు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. పల్లె అందాలతో అలంకరించిన ప్రాంగణం, రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, సంప్రదాయ గీతాల నడుమ హ్యూస్టన్లోని తెలుగు కుటుంబాలంతా ఒకే వేదికపై ఒకటయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండగానందంలో మునిగిపోయారు. గంగిరెద్దుల ఊరేగింపు, కోలాటం, భోగి మంటలు, ముచ్చట్లు, ముగ్గులు ఇవన్నీ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు ప్రత్యేక కార్యక్రమాలతో సంప్రదాయానికి మరింత మెరుపులెత్తారు. పిల్లల ఆటలు, గాలిపటాల సందడి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. స్వచ్ఛమైన సంప్రదాయ వంటకాలు, పొంగళి, అరటి ఆకుల్లో వడ్డింపు
తెలుగు అతిథి సత్కారానికి అద్దం పట్టాయి. వంట నుంచి వడ్డింపు వరకు ప్రతి అంశంలోనూ పల్లెటూరు పద్ధతే కనిపించింది. ఈ సందర్భంగా పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ సంక్రాంతి వేళ హ్యూస్టన్ దత్తయోగా సెంటర్కి వచ్చి పండుగను ఆచరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. హ్యూస్టన్లో నిర్మించబోయే కార్యసిద్ధి హనుమంతుడి ఆలయాన్ని, ఇతర దేవతల ప్రతిష్టను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తే ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి సందర్భంలో మీరందరూ కూడా హ్యూస్టన్ ఈ దత్తయోగ సెంటర్ కి అందరూ వచ్చి సంక్రాంతి పండగలు ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. సో అందరూ కూడా ఇక్కడ నిర్మించేటువంటి కార్యసిద్ధి హనుమంతుడు అందరికీ కావాలి కదా. హనుమంతుడి యొక్క ఆలయాన్ని, ఇంకా ఇతర దేవతలు కూడా వస్తున్నారు. అమ్మవారు కూడా వస్తున్నది, శివుడు వస్తున్నాడు, దత్తుడు వస్తున్నాడు. ఒక్క పర్యం అందరూ కూడా కలుసుకొని చేస్తే ఈ ఆలయం తొందరగా అవుతుంది కదా. కుంభాభిషేకం మనం అందరూ తొందరగా చేసుకుందాం. సో ప్లీజ్ యు ఆర్ ఆల్ జాయిన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ హనుమాన్ దత్త యోగా సెంటర్ హ్యూస్టన్. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వాలంటీర్లు, దాతలు, కుటుంబ సభ్యుల అంకిత భావం ఈ సంబరాలకు బలమైన పునాదయ్యింది. అనుకూల వాతావరణం వల్ల వంటలు, ఆటలు, కార్యక్రమాలు మరింత ఆనందంగా సాగాయి. ఫోర్ట్ బెండ్ కౌంటీ ప్రాంతంలో ఇంతటి ఐక్యత, ప్రేమతో కూడిన తెలుగు సమాజం ఉండటం నిజంగా గర్వకారణం. అమెరికాలో నివసిస్తున్న సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మన సంస్కృతిని తరతరాలకు అందించే దిశగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు ఒక మైలురాయిగా నిలిచాయి. అమెరికాలో ఉన్న మాతృభూమి పరిమళాన్ని మర్చిపోని తెలుగు ప్రజలు మరోసారి తమ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు. హ్యూస్టన్లోని హనుమాన్ దత్త యోగా సెంటర్ వేదికగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు తెలుగు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. పల్లె అందాలతో అలంకరించిన ప్రాంగణం, రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, సంప్రదాయ గీతాల నడుమ హ్యూస్టన్లోని తెలుగు కుటుంబాలంతా ఒకే వేదికపై ఒకటయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండగ ఆనందంలో మునిగిపోయారు. గంగిరెద్దుల ఊరేగింపు, కోలాటం, భోగి మంటలు, ముచ్చట్లు, ముగ్గులు ఇవన్నీ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు ప్రత్యేక కార్యక్రమాలతో సంప్రదాయానికి మరింత మెరుపులెత్తారు. పిల్లల ఆటలు, గాలిపటాల సందడి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. స్వచ్ఛమైన సంప్రదాయ వంటకాలు, పొంగళి, అరటి ఆకుల్లో వడ్డింపు తెలుగు అతిథి సత్కారానికి అద్దం పట్టాయి. వంట నుంచి వడ్డింపు వరకు ప్రతి అంశంలోనూ పల్లెటూరు పద్ధతే కనిపించింది. ఈ సందర్భంగా పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ సంక్రాంతి వేళ హ్యూస్టన్ దత్తయోగా సెంటర్కి వచ్చి పండుగను ఆచరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. హ్యూస్టన్లో నిర్మించబోయే కార్యసిద్ధి హనుమంతుడి ఆలయాన్ని, ఇతర దేవతల ప్రతిష్టను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తే ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి సందర్భంలో మీరందరూ కూడా హ్యూస్టన్ ఈ దత్తయోగ సెంటర్ కి అందరూ వచ్చి సంక్రాంతి పండగలు ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. సో అందరూ కూడా ఇక్కడ నిర్మించేటువంటి కార్యసిద్ధి హనుమంతుడు అందరికీ కావాలి కదా. హనుమంతుడి యొక్క ఆలయాన్ని, ఇంకా ఇతర దేవతలు కూడా వస్తున్నారు. అమ్మవారు కూడా వస్తున్నది, శివుడు వస్తున్నాడు, దత్తుడు వస్తున్నాడు. ఒక్క పర్యం అందరూ కూడా కలుసుకొని చేస్తే ఈ ఆలయం తొందరగా అవుతుంది కదా. కుంభాభిషేకం మనం అందరూ తొందరగా చేసుకుందాం. సో ప్లీజ్ యు ఆర్ ఆల్ జాయిన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ హనుమాన్ దత్త యోగా సెంటర్ హ్యూస్టన్. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వాలంటీర్లు, దాతలు, కుటుంబ సభ్యుల అంకిత భావం ఈ సంబరాలకు బలమైన పునాదయ్యింది. అనుకూల వాతావరణం వల్ల వంటలు, ఆటలు, కార్యక్రమాలు మరింత ఆనందంగా సాగాయి. ఫోర్ట్ బెండ్ కౌంటీ ప్రాంతంలో ఇంతటి ఐక్యత, ప్రేమతో కూడిన తెలుగు సమాజం ఉండటం నిజంగా గర్వకారణం. అమెరికాలో నివసిస్తున్న సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మన సంస్కృతిని తరతరాలకు అందించే దిశగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు ఒక మైలురాయిగా నిలిచాయి.